నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం అయితే చోటు చేసుకున్న పరిస్థితి. ఈ వ్యవహారంలో ఈడీ అయితే రంగంలో దిగినట్టు కూడా మనకు వార్త వస్తున్న పరిస్థితి. పిఎంఎల్ఏ యాక్ట్ 2002 ప్రకారము హవాలా మనీ రూపంలో కూడా అమౌంట్ ప్రభుత్వ సొమ్ముని విదేశాలకు తరలించారని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ముఖ్యంగా ఈ యొక్క పరిణామంలో అసలు పాత్రధారులు, సూత్రధారులు ఎవరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు దీనికి పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అని చెప్పి ప్రత్యేకించి మనం భూతద్దం వేసి కనిపెట్టాల్సిన అవసరం లేదండి. సూత్రధారి జగన్మోహన్ రెడ్డి, పాత్రధారులు వీళ్ళు బ్యాచ్ అంతా. అంతిమ లబ్ధిదారుడు అతనే కదా. ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళు సొంతానికి చేసుకుంటే అతను ఊరుకుంటాడు పైనుంచి. అసలు అవినీతి పెద్ద తిమ్మింగళం కదా అది. ఏంటంటే వీళ్ళందరినీ గ్యాంగ్ని పెట్టుకున్నాడు, వాళ్ళతోటి చేయించాడు. అంతిమంగా అతని దగ్గరికి వెళ్తే వీళ్ళందరూ ఎంప్లాయీస్ కింద లెక్క. అయితే వీళ్ళు కూడా చేతివాటం చూపిస్తారు, కొద్దిగా సైడ్ వేసుకుంటూ ఉంటారు. ఆ సైడ్ వేసుకున్నది ఎంత అనేటువంటిది అతనికి ఇప్పుడు ఈ దర్యాప్తు వల్ల అతనికి కూడా తెలుస్తుంది, ఓహో ఇంత దొబ్బేశారా అని. ఇక్కడ రాజకేశ్ రెడ్డి అయినా లేకపోతే విజయసాయి రెడ్డి అయినా, ఇప్పుడు రేపు మాపు అరెస్ట్ అయ్యి ధనంజయ రెడ్డి బ్యాచ్ ఎవరైనా చెప్పాల్సిందే. ఇక్కడ బంగారం రూపంలోనూ లేకపోతే వేరే రూపంలోనూ ఈ డబ్బులంతా కూడా తరలించారు, అక్కడ వ్యాపారాలు పెట్టారు అని చెప్పేసి అర్థమవుతుంది. డెఫినెట్గా ఈ విషయంలో ఈడీ ఎంటర్ అవ్వాలనుకున్నాను నేను. ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయితే చాలా కఠినంగా ఉంటుందండి వ్యవహారం. ఇందులో వీళ్ళు తిహార్ జైలుకి వెళ్ళాల్సిందే, ఇందులో అనుమానం లేదండి. ఇక్కడ ఒకవేళ చాలామంది అనుమానం ఏంటి, ఈడీకి వెళ్తే గతంలో ఈయన ఈడీ కేసులన్నీ చాలా లేట్ అయిపోయినాయి కదా అన్నారు. ఆ కథ వేరు, ఈ కథ వేరు. అంటే దాదాపుగా 99,000 కోట్ల విక్రయాలు జరిగితే అందులో 690 కోట్లు మాత్రమే లాభం అని వచ్చినట్టు తెలియజేస్తున్న పరిస్థితి. మిగతా డబ్బులు ఏమైపోయినట్టు ఏం చెప్తారు? మీకు ఆ ఫిగర్ ఎవరు చెప్పారు? మీకు పేపర్లో వచ్చింది. అసలు మీకు క్యాష్ అండ్ క్యారీ అయిన తర్వాత ఎవడు చెప్పాలి లెక్క, ఎవడు చెప్తాడు? అసలు దీనికి ఆ లెక్కపత్రం లేదు. వీళ్ళు ఏం చేశారంటే అతను లెక్క దొరకకుండా ఉండడం కోసమే క్యాష్ అండ్ క్యారీ పెట్టాడు. ఆ క్యాష్ అండ్ క్యారీలో అతను ఎంత చెప్తే అంతే. అక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం నిర్వహిస్తున్న షాపు, అక్కడ ఎంప్లాయీ కూడా ప్రభుత్వం ఎంప్లాయీ వాళ్ళే నియమించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత చెప్తే అంత. అది ఎలా తెలిసిందంటే ఈ బాటిల్స్ ఉంటాయి కదా, 7 రూపాయలు ఉండేది బాటిల్. ఆ బాటిల్ 2 రూపాయలు పెంచి ఇంకోటి ఇచ్చారు కాంట్రాక్ట్. అందరూ కూడా 2 రూపాయలు తెప్పేశారు. ఆ ఇండెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా పట్టుకున్నారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2-3 నెలలు అమ్మారు. అమ్మిన తర్వాత అంతకుముందు వీళ్ళు లెక్క చూపించిన దానికి వీళ్ళు చెప్పిన దానికి చాలా వ్యత్యాసం కనపడింది. అప్పుడు ర్యాండమ్గా ఇంత దుబ్బు ఉంటారని ఒక అంచనాకు వచ్చారు వాళ్ళు. అంచనాకు వస్తే చాలదు కదా, సాక్ష్యాధారాలు ఉండాలి. అప్పుడు ఈ బాటిల్స్ సప్లై, ఇండెంట్ పెట్టారు, సప్లై చేశారు. దానికి వీళ్ళ అమ్మకానికి తేడా వచ్చింది. అప్పుడు పట్టుకున్నారు. అక్కడి నుంచి మొదలెడితే మొత్తం అంతా బొమ్మ వచ్చింది. అంటే ఎన్ని కోట్లు డిజిటల్ చెల్లింపు ద్వారా లావాదేవీలు జరిగింది? అది రేపు మాపు తెలుస్తుందండి. 1,00,000 కోట్ల పైనే ఉంటుంది. అందులో మీకు అనుమానం ఏముంది? అసలు విచ్చలవిడిగా అమ్మించాడు. మీకు వాళ్ళు అమ్మిన దాంట్లో 10% ప్రభుత్వ ఖజానాకు వచ్చిందండి. 90% అతను సొంతగా. లేకపోతే వాళ్ళు అంత ధైర్యం పెట్టిన ఏం బరి తెగింపండి. అతను ఆ నాన్న హయాంలో ఉండగా ఎంత కొట్టేసాడో దాని మీద 10 రెట్లు కొట్టేసాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అతనికి అదేమీ లేదు. అయ్యో నేను ఓడిపోయాను, అది ప్రజలు నన్ను చీకొట్టారని లేదు. మళ్ళీ వచ్చేస్తాను, మళ్ళీ పాదయాత్ర చేస్తాను 2.0 అంటున్నాడు. ఏంటంటే జనాలు మరుపు ఎక్కువ, జనాలు మర్చిపోతారు అనుకుంటున్నాడు. మీరు అవినీతి చేస్తే మర్చిపోతారు, మీరు ఏదన్నా చెప్పిన మాట చేయకపోతే మర్చిపోతారు. కానీ నువ్వు భయం పెట్టావు, ఆ భయాన్ని మాత్రం మర్చిపోరు. విపరీతమైన భయం పెట్టారు జనాలు, అడిలిపోయారు అందరూ. కాబట్టి అతను మళ్ళీ మీరు రాజకీయం, అతను మళ్ళీ పాదయాత్ర చేస్తాడో లేకపోతే మళ్ళీ అధికారంలోకి వస్తాడో అని చెప్పేసి వాళ్ళు ఉన్నవాళ్ళు పారిపోకుండా చెప్తున్నాడు వాళ్ళకి. ఎందుకంటే అతను ఈ మద్యం కేసులు ఖచ్చితంగా లోపలికి వెళ్తాడు. మళ్ళీ వెంటనే ఈ జత్మనీ కేసు, ఇసుక, లేకపోతే అనేక స్కీములు ఉన్నాయి కదా, అవన్నీ స్కామ్లే. ఆ కేసులోనే ఉదయంగా ఒకటి వస్తాయి. అది కాకుండా ఇతను ఎప్పుడైతే మద్యం కేసులు లోపలికి వెళ్ళాడో ఆటోమేటిక్గా పాత కేసులు బెయిల్ రద్దు అయిపోతాయి. ప్రతిరోజు విచారణ జరుగుతూ ఉంటుంది. గాలి జనార్దన్ రెడ్డికి ఎన్నాళ్ళు పట్టింది అనుకుంటున్నారు కదా. వీళ్ళు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అర్జెంటుగా 1 సంవత్సరం తేల్చేమంది కదా. గతంలో తేల్చలేపారు కదా, ఈసారి ఇవాళ నుంచి 1 సంవత్సరంలో తేల్చేయమంటారు. 27 వచ్చేటప్పటికి ఇతను పాదయాత్ర చేస్తారన్న టైంకి కేసు తెలిపోతే శిక్ష కూడా పడుతుంది. జైల్లో చేసుకుంటాడు. జైల్లో వాకింగ్ చేస్తారు కదా పొద్దున్నే, ఆ వాకింగ్ని పాదయాత్ర అని చెప్తాడు.
అన్ని సెల్స్ తిరుగుతాడు పోయి అందరికీ చెయ్యి ఊపుతాడు, దండాలు పెట్టుకుంటాడు. వాళ్ళేమో చపాతీలు సరిగ్గా పెట్టలేదు, ఫుడ్ బాగోలేదు, లేకపోతే ఫుడ్ బాగుంది, మాకేమో సౌకర్యాలు లేవని వాళ్ళు చెప్పుకుంటారు. అక్కడ వాళ్ళ దొంగల నాయకుడి కింద అక్కడ మాట్లాడుకుంటాడు. కానీ లిక్కర్ పాలసీలో నిజంగా 1,00,000 కోట్లు అనేది జరిగిందంటారా? అంతకన్నా ఎక్కువ అనుకుంటాను నేను. మొత్తం మోసమే కదండి. అసలు ప్రభుత్వం మీకు ఆ పాలసీని మార్చేసి అసలు ఇలా కూడా చేయొచ్చా? మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఐడియా మాకు రాలేదేటరా బాబు అనుకుంటున్నారు మిగతా రాష్ట్రాల్లో కూడా. ఎవడు చేసిన ఏం చేస్తాడు? ఆ పాలసీని బట్టి పాలసీ ఉంటుంది, పాలసీ మారుతాడు. ఏదో కొద్దిగా లబ్ధి వచ్చేలా కొంచెం కమిషన్ తీసుకుందామని, లేకపోతే ఆ లిక్కర్ కంపెనీల నుంచి కమిషన్ తీసుకుంటారు. అంతే తప్ప ఇలా మొత్తం అసలు వీళ్ళే తయారు చేసి, వీళ్ళే అమ్మేసి, వీళ్ళే కొట్టేసి, నాన్ డ్యూటీ పెయిడ్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టకుండా తయారైనట్టు ఈ 5 రూపాయలకి 6 రూపాయలకి తయారైతే 200కి అమ్మేసుకున్నావు. డైరెక్ట్గా నీకు 200-300% లాభం. అసలు ఈ టైప్ ఆలోచన ఎవరికి రాలేదు. నిజంగా బ్రిలియంట్ అది, దొంగతనాల్లో బ్రిలియంట్. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో లావు శిక్షణ వివరాలు కూడా అమిత్ షాను కూడా కలిసి ఫిర్యాదు చేస్తున్నారు. సో దీన్ని కూడా ఈడీ అధ్యయనం చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు మీకు దాన్ని గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది. ఇతను బెయిల్ వచ్చినప్పుడు వాళ్ళు విసులుబాటు మీద వదిలేశారు. తర్వాత వాళ్ళు సరే అని వాళ్ళు కూడా సహకరించారు. ఇప్పుడు ఇంకా వీళ్ళు ముళ్ళుగా నుంచి పొడుస్తారు. వీళ్ళు ఎందుకు వదిలేస్తారు? ప్రతిరోజు అడుగుతారు. వాళ్ళు వదిలేస్తే మేము అడుగుతూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో అతను జైల్లో కూర్చోవాల్సిందే. ఇదంతా జైల్లో కూర్చుంటాం కాదండి, ఆ రికవరీ చేయాలా. ఆ రికవరీ కూడా కావాలి. ఆ ఆస్తులన్నీ సీజ్ చేయాలి. ఒక్క రూపాయి బయట ఉండకూడదు. ఆ పని చేస్తారనుకుంటున్నాను నేను. ఓకే. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ధనంజయ రెడ్డి కానీ ఎవరైతే ఉన్నారో మిగతా ఇద్దరు వాళ్ళకు కూడా బెయిల్ నిరాకరించిన పరిస్థితి. వాళ్ళు మీకు బెయిల్ ఏమో మీకు అర్హత లేదని చెప్పారు. వీళ్ళకి ఏదో పెద్ద అలవాటు అయిపోయింది. ప్రతి ఓడు బెయిల్ పెట్టుకోవడం, బెయిల్ వస్తే బయట విచారణకి వెళ్ళటం, బెయిల్ రాకపోతే పారిపోతాం. కాకాని గోవర్ధన్ రెడ్డి అయినా లేకపోతే తోపుదురితో అయినా ఎవరైనా ఇది ఒక అలవాటు కింద మారింది. అంత ధైర్యంగా మేము తప్పు చేయలేదనుకుంటే వెళ్ళండి విచారణకి, అరెస్ట్ చేస్తే లోపల కూర్చోండి, బెయిల్ తెచ్చుకోండి. ఎన్నాళ్ళు పెడతాడు ఎవడన్నా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వచ్చాడు కదా బయటికి, ఆయన లక్షల కోట్లు కొట్టేసినా కానీ మీరు వస్తారు బయటికి. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో విజయసాయి రెడ్డి కానీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అతను నోటీస్ వెళ్తాడు. మొన్న అమరావతి రీస్టార్ట్ గురించి ఆగిరనుకుంటున్నారండి. అతని అరెస్ట్ కూడా షూర్ అయిపోద్ది. బహుశా ఈ నెలాఖరు కానీ వచ్చే నెల 15వ తారీఖు లోపల అయిపోవచ్చు. ఆగదండి. జగన్మోహన్ 2.0 ఎట్లా ఉండే అవకాశం ఉంది? 2.0 మీరు ఇంకా ఉంటుంది. అతను పాదయాత్ర చేస్తాడు, మళ్ళీ అధికారంలోకి వస్తాడు అనుకున్నారు ఇటు మీరు. అలా అనుకున్నారంటేనే మీ మనసు పాడైపోయినట్టు. అందువల్ల మీకు అసలు మీరు ఊహించుకోకూడదు, రావాలని కోరుకోకూడదు. అతను వస్తానని చెప్తే కూడా నోరు మూసుకోరని చెప్పాలి. అతను చేసిన అరాచకం మామూలు అరాచకం అండి. జనం ఏ రకంగా కోరుకుంటారు చెప్పండి అతన్ని? అంటే చంపేసి డెలివరీ ఇమ్మని కోరుకుంటారా? పైగా వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, మేము వచ్చిన తర్వాత చంపేస్తాం, పొడిచేస్తాం, నరికేస్తాం అని చెప్తున్నారు. అటువంటి వాడిని కోరుకుంటారు జనం? వాళ్ళు కూడా మా తప్పు అయిపోయింది, మేము మా పద్ధతి మార్చుకున్నాం అంటే ఇంకా ఆలోచిస్తారు జనం ఎవడన్నారు. అంతేగాని మీ సంగతి ఇంతకన్నా 2.0 చూస్తారు. నా మంచితనం అంటే మొన్న 5 ఏళ్ళు చేసింది మంచితనమా? అంత మంచితనాన్ని వీళ్ళు చేయన్నారంటే ఇతను అసలు స్వరూపం చూపిస్తానంటున్నాడు అతను. అంటే ఇంకెంత క్రూరంగా ఉంటాడు? దరిదాపులో రానిస్తారా? అసలు ఆ స్ట్రాటజిస్ట్ ఎవడో, అతను ఏం మాట్లాడుతున్నాడో బుద్ధి ఉందో అతనికి? ఎవడైనా సరే సమీక్ష చేసుకున్నాం, మా నిర్ణయాలు పొరపాటు ఉన్నాయి, 3 రాజధానులు అనేటువంటి మొదటి ఆలోచన మాకు ఎవడో చెప్పేవాడు లేడు, మేము మార్చుకుంటాం, ప్రజలకు అనుగుణంగా పరిపాలిస్తామని చెప్పుకోవాలా. కనీసం నువ్వు పాటించకపోయినా ఆ మాట కూడా లేదు నీకు. డైరెక్ట్గానే దొంగోడిని మళ్ళీ ఇంతకన్నా బాగా దొంగతనాలు చేస్తాను, ఇంతకన్నా దారుణంగా అరాచకం చేస్తానని చెప్తున్నావు. నీకు ఎందుకు చేస్తాడో ఒకటి ఎవడన్నా? నువ్వంటే భయపడిపోతున్నారు జనం. ఓడిపోయినా సరే భయం పోలేదంటే వాళ్ళకి. అతను తలుచుకుంటారు అతను అసలు. అతను అలాంటి ఆశలు పెట్టి దురాశ దుఃఖానికి చేటు. ఇప్పుడు ఉన్నవాళ్ళు అందరూ పారిపోతున్నారు. ఆ ఉన్నవాళ్ళు ఓడగొట్టిన మంచం కోళ్ళు, కిలమెక్కిన తప్పేళాలో మూతలు లేని మనసేములు ఉన్నాయి, వాళ్ళందరూ పోకుండా చెప్పుకుంటున్నాడు అలాగా. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాక్సెస్తో అడ్డగోలుగా విద్యుత్ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. గతంలో వైసీపీ ఉన్నప్పుడు 2.49 రూపాయలకు అమ్మితే ఇప్పుడు చంద్రబాబు 4.69 రూపాయలకు అమ్ముతున్నారు. గతంలో జగన్ అమ్ముతున్నప్పుడు అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు సాక్షి చెబితే అలాగే మాట్లాడతారు. మీరు యాక్చువల్గా మీరు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఆ ఒప్పందంలో. ఇక మేము పదే తలుపు కూడా అవుతుంది చెప్పలేక. మీరు సాక్షి చదవకూడదు. మీరు సాక్షి చెబితే ఇలాంటి మాటలే వస్తాయి ఏంటండి. అది ఒకసారి వివరాలు తెలుసుకుని అతను
ఇప్పుడు రేట్లు పెరిగినాయి అనుకోండి, ఏదైనా దానికి ఖచ్చితంగా అతనే కారణం అవుతాడు. ఎందుకంటే ఎన్నాళ్ళకి అమ్మేసాడు అతను, ఎప్పటికీ కోలుకోలేకుండా దెబ్బకొట్టాడండి. తను లేకపోయినా కానీ వీళ్ళకి శిక్ష పడాలన్నట్టు చేసిపోయాడు. జాగ్రత్తగా ఆలోచిస్తే ఎన్ని చెప్పడం జాగ్రత్త కావట్లేదు తెలుగుదేశం వాళ్ళకి. అవన్నీ చెప్తే ఇతను ముఖం చూడటం కూడా ఇష్టపడరు జనం. అంటే నిజంగా విద్యుత్ కుంభకోణంలో కూడా ఏమైనా అవినీతి గోల్మాల్ జరిగే అవకాశం ఉందా? ఏమండి, అసలు విద్యుత్తు చంద్రబాబు నాయుడు గారు గతంలో 2019లో ఆయన పీపీఎల్ ఎందుకు రద్దు చేయడం చెప్పండి. అతను తర్వాత 6 రూపాయలు ఎట్టుకో ఎందుకు కొనాల్సి వచ్చింది చెప్పండి. 6 రూపాయలకు వచ్చిందా? 6 రూపాయలు కొన్నాడు కదా, 4 రూపాయలు వాళ్ళు మాట్లాడుకుంటే. పీపీఎల్ రద్దు చేయకుండా ఉండుంటే చచ్చినట్టు 4 రూపాయలకి ఇద్దరు వాళ్ళు. ఇప్పుడు ఆ రద్దు చేయడం వల్ల వాళ్ళకి ఆ డబ్బు కట్టాల్సి వచ్చింది, నష్టపరిహారం 6 రూపాయలు ఇటు కొనుక్కోవాల్సి వచ్చింది. వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు మళ్ళీ ఎక్కువ రేటుకి. అది చంద్రబాబు గారు చేసాడు కాబట్టి ఇది నేను చేయకూడదు, అంత అడ్డుకోలేకి వెళ్తాడు. బాబు సొమ్మండి ఇది ఏమన్నా వాళ్ళ ఆస్తికి ఎవరో చంద్రబాబు గారు మేనేజర్కి వచ్చాడా అతను తీసేసి మళ్ళీ తన ఇష్టం చేసుకోవడానికి? నువ్వు ఒక కస్టోడియన్, ప్రభుత్వానికి ఒక ధర్మకర్తగా ఉండాలా. ప్రజలు నేను ఒక 5 ఏళ్ళకి ఎన్నుకున్నారు, 30 ఏళ్ళు ఉంటానమంటే 30 ఏళ్ళకి ఎన్నుకుంటే 30 ఏళ్ళు ఉంటానని చెప్పాలి. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎన్నుకోమని చెప్పాలి. 5 ఏళ్ళకి నేను భరించలేకపోయారు, మళ్ళీ 2.0 మళ్ళీ. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడంటే ఆయన ఏం చేశాడో గుర్తుపెట్టుకో, ఆయన ఎలా నడిచాడో చూసుకో, సామాజిక న్యాయం ఎలా పాటించాడో చూసుకో. ఇప్పుడు కమిటీలు వేసో ఆ లిస్టు చూడు, అతను అర్హత ఉందా రాజకీయాల్లో ఉండడానికి, సామాజిక న్యాయం గురించి మాట్లాడొచ్చు అయినా ఆ లిస్టు చూసి చెప్పు, ఇంకేమొద్దు. ఇప్పుడు ఆయన సమన్వయకర్తలు వేసాడు కదా, ఆ లిస్టుది ఆ ఒక్కటి చాలు, ఇతను అర్హత లేదు రాజకీయాల్లో ఉండడానికి. మీరు అందరు కలిపి మీరు ఓ రెడ్డి సంఘం పెట్టుకుంటే సరిపోద్ది. అర్థమైందా? మిగతా రెడ్లు అందరూ బాధపడుతున్నారు ఇతని దెబ్బకే. చాలా పెద్ద రెడ్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎంతో కొంత సాయం చేస్తారు సమాజానికి. ఆ టైప్ వాళ్ళు అందరూ ఈడర బాబు ఈ గోల మాకు అనుకుంటున్నారు. ఇతని వల్ల వాళ్ళు చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళందరూ చాలా ఫీల్ అవుతున్నారు. నా ఫ్రెండ్స్ 300 మంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు బీసీ మహిళలకి కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా టీడీపీ గోల్మాల్ చేసింది. అంటే 7,000 కోట్లకు వచ్చే కుట్టు మిషన్లు 20,000 కోట్లకు ప్రభుత్వం ఎట్లా అమ్ముతుందని చెప్పేసి కూడా మాజీ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ ఆరోపిస్తున్న పరిస్థితి. మీరేమో గతంలో వాళ్ళు రంగులు వేసుకుంటే, వైసీపీ రంగులు వేసుకుంటే మీరు ఎట్లా పసుపు రంగు వేసుకుంటారో మిషన్లకు అని చెప్పేసి కూడా ఒక ఆరోపణ. ఎట్లా చూస్తారు సార్ దీన్ని? అలాంటిది ఏమైనా ఉంటే డెఫినెట్గా కేసు వేయచ్చు. ఆ కేసు వేయచ్చు కదా, చేతిలో ఉంది కదా. కోర్టులు కూడా ఆహ్వానిస్తాయి కదా, స్వీకరిస్తాయి కదా. ఊరికి ఎందుకు ఆరోపణలు? సాక్షి పత్రికల్లో సాక్షి ధనంజయ రెడ్డి అందుకుని తీసుకెళ్ళారు ఎడిటర్ని తీసుకెళ్ళి. నువ్వు ఇలాంటి అబద్ధాలు అయితే తోలు తీసేస్తారు. ఇప్పుడు తీసుకెళ్ళి మామూలుగా ఉండదు, కోటింగ్ విమానం వేయింతారు. అంటే మాకు జర్నలిస్టు అనేటువంటి ఒక రక్షణ ఉందనుకుంటున్నారు, అయ్యే ఉండవండి. లబోదీపం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరి ఇంకో జర్నలిస్ట్ మీద దేశద్రోహం, రాజద్రోహం కేసు పెట్టినప్పుడు ఇవన్నీ చూడాలి కదా. అంటే కుట్టు మిషన్ పేరుతో 154 కోట్లు సోహా చేశారని చెప్పేసి. 154 కోట్ల చెత్త చేస్తారు. ఏమన్నా అది పెద్ద విషయం ఉంది? వీళ్ళు కొట్టేసిన లక్షల కోట్లతో లెక్కేసుకుంటారు. ఇప్పుడు వల్లభనేని వంశీకి బెయిల్ రాకపోవడానికి కారణం ఏంటంటారు? ఏముందంటే ఇప్పుడు బెయిల్ రాకపోవడానికి ఎవరు అడ్డం పడితే ఏమంటే చట్టం ఎలాగుందో అలా నడుస్తూ ఉంటుంది. బెయిల్ వచ్చిన వాళ్ళకి ఏమైనా అడుగున్నారు వాళ్ళు? బెయిల్ వచ్చింది, చాలామంది బెయిల్ వచ్చింది కదా. అలాగే అతను టైం వచ్చినప్పుడు అతనికి వస్తుంది. ఇప్పుడు అతనికి ఆ కేసులో తీవ్రతను బట్టి ఉంటుంది. ఇప్పుడు అతను కిడ్నాప్, సత్యవర్ధన్ అతను ఎస్సీ క్యాండిడేట్ కదా, కిడ్నాప్ కదా, కొంచెం కఠినంగా ఉంటుంది చట్టం. చేత లేదంటే మామూలుగా అయితే వచ్చేసేది. ఏంటి సార్, ఓబులాపురం మైనింగ్ కేసు వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డికి దాదాపుగా 7 ఏళ్ళు జైలు శిక్ష విధించిన పరిస్థితి, తన సభ్యత్వాన్ని, ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా హైకోర్టు రద్దు చేసిన పరిస్థితి. దీని వ్యవహారంలో జగన్ ప్రమేయం ఏమైనా ఉందంటారా? జగన్ ప్రమేయం ఏముంటుంది? అందరూ తోడు దొంగలు కదా. దేవుడిచ్చిన అన్న, తమ్ముడు, నాకు సంబంధం లేదన్నాడు ఇతను అప్పుడు. గాలి జనార్దన్ రెడ్డి అనేటువంటి వాడు కోసం పరిటాల రవీంద్రని చంపేశారు. వాడు ఓబులాపురం గనుల గురించే అతను అనుచరులను చంపేశారు. గాలి జనార్దన్ రెడ్డిని ఆ కాంట్రాక్ట్ మైన్స్ కట్టబెట్టడం కోసం. ఇది చాలా వీళ్ళు రక్తదాహం అండి. డబ్బులు సంపాదించుకున్నారు. వీళ్ళని అడ్డదొలగించుకుని వీళ్ళు ఉంటే వాళ్ళకి సాగదు. 1,000 కోట్లు సంపాదించారు. బ్రహ్మణి స్టీల్స్, లేకపోతే ఇండియా సిమెంట్స్, వాళ్ళ పెట్టుబడులు, సాక్షి షేర్లు కొనటం, ఇదంతా మనం తెగ విన్నాం కదా. ప్రతిరోజు ఇదే కదా డిస్కషన్. అప్పుడు ఇది మళ్ళీ కొత్తగా ఏం చెప్పుకుంటాం? వాళ్ళ అనుబంధం అనేటువంటిది ఇక మామూలు అనుబంధం కాదు. గాలి జనార్దన్ రెడ్డి కూడా ఓవర్ యాక్షన్ చేశాడు.
తిరుమల శ్రీవారు కిరీటం ఇచ్చే కిరీటం దాన్ని పెట్టుకున్నాడు. ఇంట్లోనేమో బంగారాన్ని మనం ఏం చేస్తాం, అలంకార వస్తువుల కింద వాడుకుంటాం. దాన్ని తీసుకెళ్ళి మలమూత్రాలు విసర్జించి కమ్మోట్ల కింద గట్ట పెట్టుకున్నాడు. సిరితా వచ్చిన సలలితంబుకు నారికేళ సలిలము భంగిన్ సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగపండు చందన్ అన్నట్టుగా ఎలా వచ్చిందో అలా పోయింది, అంతే. జైల్లో గడపాల్సి వచ్చింది. ఇప్పుడు కేసులో సబితా ఇందర్ రెడ్డి, అదేవిధంగా ఐఏఎస్ గోపాలకృష్ణ, సబితా ఇంద్రారెడ్డి గారు లక్కీగా బయటపడింది. మరి మిగతా రాజగోపాల్ అన్నట్టు అందరూ బుక్ అయిపోయారు. ఐఏఎస్ మంచి ఐఏఎస్ అంట, నేను చాలా మంచివాడు అంటున్నాడు ఆయన. అందరూ మంచివాళ్ళే దొరికిదాకా. ఏంటి సార్ ఇప్పుడు మోడీ వచ్చారు అమరావతికి 16,000 కోట్ల ఇచ్చినట్టు కూడా మనకు వార్తలు వస్తున్న పరిస్థితి. అలాగే ఇక నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా 3 రాజధానులు ఉండవు, ఒకటే రాజధాని, అదే అమరావతి అని పక్కా చెప్పేసి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు మోడీ గారితో గట్టి రాయలట్టుడు అతను ఓవరాక్షన్ చేసి లేనా తోక జాడితే తోక తిరుగుతారు, అంతే. పవన్ కళ్యాణ్ చిన్నపిల్లడు, అందుకే పవన్ కళ్యాణ్కి చాక్లెట్ ఇచ్చారని చెప్పేసి అతను ఇవన్నీ ట్రోలింగ్ సబ్ మెటీరియల్ అండి. దానివల్ల ఏం సాధిస్తారు? ట్రోలింగ్ చేసుకుంటారు, ఎంజాయ్ చేయడం, లెట్ దెమ్ ఎంజాయ్. జగన్ వస్తే అవన్నీ తీసేస్తారని కూడా ఆయన ప్రకటించాడు కదా, రాజధాని ఉండదు, అమరావతి ఉండదండి. అసలు జగనే ఉండడం, జగనే రావడం అనుకున్నప్పుడు ఇంకా అదంతా ఊహాజనితం. జగన్ రానివ్వరండి, వాళ్ళు రానివ్వరంతే. మేము ఎట్టి పరిస్థితులు నేను రానివ్వమని చెప్పాం, రానిచ్చామా? అంతే. ఇది కూడా సప్త సముద్రాలు దాటినా కూడా తీసుకొచ్చి మరీ చట్టం ముందు నిలబెడతాను. ఖచ్చితంగా సప్త సముద్రాలు దాటినాము, వాళ్ళు వదిలేసినా మేము వదులుకొని రోజు తగులుకుంటాం. ఏం సమాషగా ఉందా? నీ ఇష్టమైనట్టు చేసి కులాల మీద మతాల మీద పడి చిచ్చులు పెట్టేసి దురహంకారం చూపించి ఎవడం పడితే నోటుకు ఎంత పడితే అంత మాట మాడితే చూస్తూరుకుంటాం. ఆ సమాజం తోలు తీసి ఎండేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ కార్యకర్తలను పట్టించుకోలేదు, ఇప్పుడు కార్యకర్తల కోసం ఎందుకు మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు? ఆ కార్యకర్తలు కూడా ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళు తెలుసుకోలేదనుకోండి, వాళ్ళు అంత పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ లేదు అప్పుడు. ఇప్పుడు కార్యకర్తల దగ్గర దిగాడా, రేపు పొద్దున్న రోడ్డు మీద మోకాలతో పాక్కోవాలి. అసలు ఆ అవకాశం ఏమో ప్రభుత్వం ఎలాగున్నా ఈ సమాజం, పౌర సమాజం ఊరుకోండి, అతను రావడం ఒప్పుకోమంతే. ఎట్లా చూస్తారు సార్ ఆపరేషన్ సింధూర్? డెఫినెట్గా దేశ సమగ్రత, దేశమంతా ఏకమైంది. భారతదేశం అనేటువంటి చాలా పటిష్టమైన, చాలా పెద్ద బలమైన దేశం, శాంతి కాముక దేశం. పాకిస్తాన్ లాంటి వాళ్ళు హనుమంతుని ముందు పిల్లిగంతులు వేస్తే, కుప్పు గంతులు వేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి చూపిస్తున్నారు. మోడీ గారు వెరీ స్ట్రాంగ్ లీడరు. మన భారత త్రివిధ దళాలో అత్యంత శక్తివంతమైనవి. వాళ్ళు నిష్టగా ఖచ్చితత్వంతో పనిచేస్తారు. వీరత్వం, శౌర్యము అన్ని పరాక్రమం ఉన్నవాళ్ళు. వాళ్ళ దాక్కుని పారిపోరు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.